హాయ్ గాయ్స్, మన నంది వచ్చేసింది. హరిహర వీరమల్లు ట్రైలర్ అదిరిపోయింది. నేను కడప రాజా సినిమాస్లో చూశాను మార్నింగ్ 11:10కి. అదిరిపోయింది బయట ట్రైలర్. నిజంగా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్తో చించా అవతలేశాడు. యాక్చువల్లీ హరిహర వీరమల్లు మీద అంత ఎక్స్పెక్టేషన్స్ లేదు నాకు, అంటే ముందంతా కూడా. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓజీ డామినెన్స్. ఓజీ టీజరు, ఆ లుక్, ఆ కటానా, అవన్నీ చూసి మెంటల్ మాస్ ఎక్కిపోయింది నాకు. సో దాని ముందు హరిహర వీరమల్లు అంత రేంజ్ లేదనుకున్నాను. బట్ ట్రైలర్ చూశాక ఇది ఓజీనే మించిపోయింది భయ. నిజంగా ఆ వార్ ఎపిసోడ్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ, ఎక్స్పెషల్ ఒక డైలాగ్ ఉంటుంది భయ, ఇప్పటి వరకు మీరు మేకలను వేటాడే పులిని చూసుంటారు, ఇప్పటి నుంచి పులిని వేటాడే బెబ్బులిని చూస్తారు అనే డైలాగు. ఇట్లాంటి మాస్ డైలాగులు కావాల్సినన్ని ఉన్నాయి. సో నిజంగా ఫ్యాన్స్కి ఫీస్ట్ అని చెప్పాలి ఈ ట్రైలర్. సో ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది ట్రైలర్ రివ్యూ ఇవ్వడానికి కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాకి రివ్యూ అవన్నీ కూడా మనం ఇచ్చేంత పెద్దోళ్ళం కాదు. సో అసలు పవన్ కళ్యాణ్ సినిమాకి రివ్యూ అనేది ఉండదు. సో ఫస్ట్లీ వెళ్ళామా, ఆ మ్యాగ్నాటిక్ యుఫోరియాని ఎంజాయ్ చేసామా, వచ్చేసామా, అంతే. తప్పితే గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళిన తర్వాత దేవుని చూసామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామని అనాలి. ఇది ఏంటి అలంకరణ ఏంటి అట్టుంది, ఈ పూలదండి ఏంటి ఎట్లుంది, ఇట్లా మనం క్వశ్చన్ చేయం కదా. ఇది కూడా అంతే. సో పవన్ కళ్యాణ్ సినిమాకి రివ్యూ ఇచ్చేంత దమ్ము, ధైర్యము లేదనుకోండి. ఎందుకంటే బికాజ్ ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు, ఆయన స్థాయి వేరండి. ఆయనది ఏదో రివ్యూ ఇచ్చే ఇది కాదు, ఆయనది అంతకు మించేదు. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిందన్న, ఆయన ట్రైలర్ వస్తుందన్న ప్రతోడు రివ్యూర్ అయిపోతాడు, ప్రతోడు అనలిస్ట్ అయిపోతాడు. సో అలాంటి అనలిస్ట్ నేనైతే కాలేను. కానీ సో ఆయన ట్రైలర్, ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ని అనలైజ్ చేద్దాం. సో ఒకసారి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. ఈ సినిమాలో మనం ఏమేమి చూడబోతున్నాం, ఈ సినిమాలో మేబీ డైరెక్టర్ మనకి ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడు, ఈ సినిమా అప్ టు ద మార్క్ అందుతుందా, అంటే ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్. నాకు తెలిసినంత వరకు టీజర్తో వాటితో కొంచెం ఆ హైప్ అనేది కొంచెం డ్రాగ్ అయ్యి ఉండేది. బట్ రైట్ నౌ దిస్ ఆఫ్టర్ ట్రైలర్ రిలీజ్ టాప్ నాచ్కి వెళ్ళిపోయిందండి. ఈవెన్ దో హిందీలో కూడా ఇది బాగానే చేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మనకు వచ్చిన చాబా, ఆ బ్లాక్ బస్టర్ వేడి ఇంకా తగ్గకుండానే అలాంటి ఫ్లేవర్తో ఉన్న ఈ సినిమాని డెఫినెట్గా వాళ్ళు ఆదరిస్తారు అనుకుంటున్నాను. సో ఒకసారి అయితే ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. తప్పు అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ట్రైలర్ని అనాలిసిస్ చేద్దామండి. సో ట్రైలర్ అనాలిసిస్ చేయాలంటే ఒక్కసారి ట్రైలర్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. సో ఆన్ మై మొబైల్ స్క్రీన్ హరిహర వీరమల్లు ట్రైలర్. పేరు పూర్తిగా కొట్టాల్సిన అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ సార్ ఫస్ట్ 2 లెటర్లు కొట్టుకొని వచ్చేస్తుంది. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. సో మెయిన్ వెల్ ట్రైలర్ స్టార్టింగ్లో మనకు అర్జున్ దాస్ గారి వాయిస్ వింటే అని అర్థమైపోతుందండి ఇది ఒక ముఘల్ ఎంపైర్ పీరియడ్లో జరిగే ఒక సినిమా అని చెప్పేసి. సో అందులో మనకు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే స్టోరీ మీద కానీ ఎలా ఉండబోతుందనే ఒక అనాలిసిస్కి అయితే వద్దాం. గోల్కొండ నుంచి 8వ వాడు బయలుదేరాడు. అందులో మనోడు ఉన్నాడా? ఉంటాడు, ఎందుకున్నాడు? ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. ఎవరా నేను? ఔరంగజేబ్. సో మేబీ నా పర్సెప్షన్లో నేనేమనుకుంటున్నానంటే ఔరంగజేబు ఇంకా ఈ ఎంపైర్ క్రియేట్ చెయ్యకముందు, అంటే ఎప్పుడైతే ఇప్పుడు మనం చావా సినిమాలో చూసామని, సో ఆయన వచ్చి ఒక ఎంపైర్ క్రియేట్ చేసి ఛత్రపతి శివాజీ గారితో అతను ఫైట్ చేసి ఇదంతా ఉంది. అంటే
ఆయన వచ్చి ఛత్రపతి శివాజీ గారితో ఫైట్ చేయడం కంటే ముందు స్టోరీ. అంటే ఆయన ఇంకా హీ వాంట్ టు కమ్ టు ఇండియా. సో ఇండియాకి వచ్చి ఇక్కడ ఈ భూమి మీద ముఘల్ ఎంపైర్ని పాతాళానికి ట్రై చేస్తున్నారు. మైట్ బి నార్థన్ ఇండియాని మేబీ ఆక్యుపై కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే దీని తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది, కోహినూర్ ఒకటి ఉంటుంది, దాన్ని దోచుకు రావాలని చెప్పేసి. సో దాన్ని దోచుకొచ్చేవాడు మనోడేనా ఏమో చూద్దాం. ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్, ఒక్కడే పవన్ కళ్యాణ్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. మనోడే ఆ రామబాణం. ఇక్కడ స్టార్ట్ అయింది భయ రచ్చ. థియేటర్లో స్క్రీన్ ఒక్క ఇంచు కనపడితే ఒట్టు అందరూ సీట్ల పైన, స్క్రీన్ అంతా పేపర్లే. అట్లాంటి సెలబ్రేషన్ ఒక్క పవన్ కళ్యాణ్కి సాధ్యం. చూద్దాం. ఇప్పుడు దాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. అది మెంటల్ డైలాగ్. ఆహా అదిరిపోయింది. చంద్రుడినే తస్కరించే వీరుడు అంటే మైట్ బి పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ రాబర్. అంటే అదే అంటారు కదా, బందిపోటు. అంటే ముందు కోహినూర్ని దొంగలించడానికి ఢిల్లీకి బయలుదేరిన 8వ వాడు ఎవరు? మైట్ బి పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు. ఎందుకు 8? ఎందుకు 8 అంటే మన పురాణాల్లో ఉంది అన్నమాట. సో శ్రీకృష్ణుడు దేవకి కడుపున అష్టమ గర్భానే జన్మిస్తాడు. సో మేబీ దట్ రిజంబ్లెన్స్ తీసుకుండొచ్చు. సో 8 అనే నెంబర్కి దానికి దీనికి ఒక లింక్ వేసుకోవచ్చు మనం. సో మనోడు 8వ వాడే ఉండొచ్చు. హీరోయిన్ సాయం చేస్తామని అడుగుతుంది. అంటే షీ ఈజ్ నాట్ ఇన్ హర్ కింగ్డమ్. తన రాజ్యంలో లేదు, ఏదో బంధింపబడుతుందో లేదు తన రాజ్యంలో ఒక రాజకీయ వివాహానికి ప్రేరేపితురాలుగా ఏదన్నా బాధితురాలుగా ఉందేమో ఏమో. దశమి రోజు పంచమని విడిపించాలన్నమాట. దశమి మైట్ బి రిజంబ్లెన్స్ ఆఫ్ విజయదశమి. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. ఇది భయ్యా నాకు తెలిసి ప్రజెంట్ పాలిటిక్స్కి, సినిమా నుంచి కొంచెం పక్కకు వద్దాం, ప్రజెంట్ పాలిటిక్స్కి యాప్ట్ కొట్టిన డైలాగ్. సో ఎందుకంటే కొంచెం సినిమా నుంచి బయటకు వచ్చి మాట్లాడదామండి. మొన్ననే బాసు తమిళనాడుకి వెళ్ళాడు మురుగన్ మీటింగ్లో మాట్లాడడానికి. ఆ మురుగన్ మీటింగ్తో మాట్లాడిన తర్వాత బాగా రచ్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారి మీద క్రిమినల్ కేసులు బుక్ అయినాయి, చాలా జరిగాయి. సో ఎవడికి కొట్టాలో కరెక్ట్గా తగిలేటట్టు కొట్టాడు. మీరు కొంచెం డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఎవడనే తోడు ఆ పర్టికులర్ మూవీలోనే ఉంటాడు, ఆ ట్రైలర్లోనే ఉంటాడు, ఎవడికి ఏంటంటే అని చెప్పేసి. సో బాగా వేసాడు అనమాట. సో చూద్దాం. ఇది కూడా వీరమల్లు కదండి, కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట బాగా వినాలి. పవన్ కళ్యాణ్ మాట వినాలి. దేశం మొత్తం వింటుందయ్యా పవన్ కళ్యాణ్ మాట. ఆంధ్రప్రదేశ్లో వినింది, మహారాష్ట్రలో వినింది, రేపు చెన్నైలో కూడా వింటుంది, తమిళనాడులో కూడా వింటారు. సో అంది అండి, అంతే. నువ్వు మా వెర్రిస్తున్న మావయ్యవు కదూ. మ్యాగ్నానిమస్ గ్రాఫిక్స్ అండి నిజంగా. మేబీ 5 years అయింది కదా, ఎట్లా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారి మీద. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు పాన్ ఇండియాలో ఎంటర్ అవ్వలేదు, ఆయన మీద అంత బడ్జెట్ పెడతారా? తెలుగులో
అట్ట వచ్చేస్తుంది డబ్బు, మనకి ఇబ్బంది ఏం లేదు. కానీ మిగతా మార్కెట్లలో కూడా అంటే దాదాపు ఒక 600-700 కోట్లు కలెక్ట్ చేయాలంటే తెలుగులో సరిపోదు కదా. తెలుగులో ఒక 300-400 కోట్ల వరకు వచ్చు, ఓకే. మిగతా బ్యాలెన్స్ అంతా రావాలంటే మనకి హిందీని బెల్ట్ ఎక్కువగా రావాలా. సో అంతవరకు వెళ్తుంది. ఆ పవన్ కళ్యాణ్ గారి మీద అంత బడ్జెట్ పెడతారు, ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ చేయగా. ఎందుకంటే విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ స్పెండ్ చేయడానికి మనకు 5 ఏళ్ల పాటు ప్రొడక్షన్లోనే ఉంది సినిమా. సో 5 ఏళ్ల పాటు ఒక సినిమా ప్రొడక్షన్లో ఉందంటే అది ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది. సో ఆ ఖర్చునన్నిటికి దాటి వెళ్ళి విఎఫ్ఎక్స్ ఖర్చు పెట్టాలి. సో నిజంగా దాంట్లో అయితే ఏఎం రత్నం గారికి నిజంగా సెల్యూట్ చేయాలండి. ఎందుకంటే చాలా బాగా అది ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు మొత్తం టీజర్లో కనపడుతుంది. ఎక్కడే కానీ ఈ ఆర్టిఫిషియల్ లాగా గ్రాఫిక్స్ ఏదో మనుషుల్ని అతికిచ్చినట్టు ఎక్కడా లేదు. ఈవెన్ ఆ చార్మినార్ షార్ట్స్ కూడా చాలా బ్లెండ్ అయిపోయి ఉన్నాయి. సో వెరీ నైస్ అండి, చాలా బాగా అనిపించింది. ఇది బిగ్ స్క్రీన్ మీద డామ్ షూర్గా వండర్ చేస్తుంది. అండ్ ఫోర్ మోర్ థింగ్, ఈ సినిమాని 2D ఫార్మాట్లో కాకుండా 3D ఫార్మాట్లో రిలీజ్ చేసి ఉంటే డెఫినెట్గా ఇంకా బెటర్ చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ షార్ట్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఎస్పెషల్లీ ఆ క్యానన్స్ ఫైర్ చేసినప్పుడు కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ఈటెల్తో చేసే ఫైట్ వల్ల కావచ్చు, అక్కడి నుంచి వచ్చే షార్ట్స్ 3D ఎఫెక్ట్స్లో ఫ్యాన్స్కి ఇంకా పిచ్చిక్కిచ్చేస్తాయి. సో మరి ఉందో లేదో నాకైతే తెలియదు 3D. పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది. ఔరంగజేబ్ ఎవరో ఫైట్ మాస్టర్, ఐ మీన్ ఫైట్ కొరియోగ్రాఫర్ ఎవరో కానండి, చించి అవతలేసినాడు పవన్ కళ్యాణ్. నిజంగా ఆయనకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్కి 100/100% న్యాయం చేశారు. ఎక్కడే కానీ ఆర్టిఫిషియాలిటీ 1%, 0.01% కూడా నాకైతే ఎక్కడ అనిపించట్లేదు. ఎందుకంటే ఆయన కత్తి పట్టుకునే విధానం కావచ్చు, ఆయన కర్ర పట్టుకునే విధానం కావచ్చు. నాకు చాలామందికి వారియర్ అంటే చేతులు కత్తి పెడతారు. ఫర్ ద ఫస్ట్ టైం హరిహర వీరమల్లు ఫస్ట్ పోస్టర్ వచ్చినప్పుడు ఆయన చేతిలో హీట్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో కత్తి కంటే కూడా ఆ కర్ర ఎంత అందంగా కూర్చుంటుందో అంత అందంగా కూర్చుంటుంది. అది ఎలా చెప్పాలి మీకు, అది ఫ్యాన్స్కే అర్థమవుతుంది. మీరు ఒకసారి ఖుషీ సినిమాలో మార్కెట్ ఫైట్ ఒకటి ఉంటుంది, దాంట్లో కర్ర తిప్పుతాడు ఆయన 2 చేతులతో, అదొకటి. ఇంకా దాని తర్వాత జానీలో కూడా ఒక స్టిక్ ఫైట్ ఉంటుంది. అవి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ చేతిలో నాన్ చాకు స్టిక్కే చూడాలనుకుంటారు తప్ప ఎవడు కూడా కత్తి చూడాలనుకోడు. సో కత్తి బాగా ఈట పెట్టారు కాబట్టి నిజంగా చాలామందికి ఓజీలో ఆ కటానా ఉండడం చాలా బాగా నచ్చింది. బట్ నాకు స్పెసిఫిక్గా ఈ హరిహర వీరమల్లులో ఆయన చేతిలో ఆ ఈట పర్ఫెక్ట్ కూర్చుంది, నెక్స్ట్ లెవెల్ ఉందండి. అండ్ బీజిఎం గురించి మాట్లాడాలి. బీజిఎం ఈజ్ టాప్ నాచ్ ఉందండి. అండ్ ఫోర్ మోర్ థింగ్, మీకు నేను వీడియో నైట్ చేస్తున్నాను అరౌండ్ 8-8:30 అలాగా. సో బికాస్ నాకు కొంచెం మార్నింగ్ అది కుదరలేదు నాకు ఆ వీడియో రికార్డ్ చేయడం. స్పెసిఫిక్గా నేను బేసిక్గా ఇట్లాంటి వీడియో అనాలిసిస్ ఇంతవరకు ఎప్పుడు చేసింది లేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను ఒకసారి చెప్పాలి మీకు. బాగా కాలిందండి నాకు పొద్దున. నేను ట్రైలర్ చూసి వచ్చాను, ట్రైలర్ చూసి వచ్చి యూట్యూబ్లో ఏదో షేర్ చేస్తాను. అట్లా రెస్పాన్స్లు వస్తాయి కదా యూట్యూబ్లో, ట్రైలర్ రెస్పాన్స్ అందరూ బాగా ఇస్తున్నారు, బాగుందండి. ఎంత యాంటీగాడికైనా ఓకే డీసెంట్గా ఉంది అనే ఫీలే వస్తుంది తప్ప ఏం తిట్టుంది ఎంత ఆర్టిఫిషియల్ ఎవ్వడు అన్ను. కానీ ఒకటండి, వాడి ఛానల్ పేరు కూడా నేను చూడలేదు, మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. అతను అంటాడు ఏం లేదు బ్యాక్గ్రౌండ్, పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్ గురించి అంత తక్కువ మాట్లాడితే అంత ఇది. అసలు వీరమల్లులాగా ఉన్నాడు ఆయన, బయట ఎలాగున్నాడో లోపల అలాగే ఉన్నాడు. అరే పిచ్చోడా, నీకు విషయం చెప్తా చూడు. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ బార్న్ వారియర్. పవన్ కళ్యాణ్ బార్న్ వారియర్ ఆయన వారియర్ లాగా బాడీ లాంగ్వేజ్ని నటించాల్సిన అవసరం లేదు. బై బార్న్ వారియర్ ఆయన. సో బయట ఈ సినిమాల్లో చూసేది మనం యాక్టర్ పవన్ కళ్యాణ్, బయట ఆయన నిజమైన యోధుడు. నిజంగా
పాలిటిక్స్లో కావచ్చు, వాటిలో వీటిలో ఆయన పోట్లాడే యూతుడే. ఆ గట్స్, ఆ ఇది నీకు నాకు కాదు, ఎవ్వడికి ఉండవు. అసలు ఇంపాసిబుల్ అలా బతకడం. ₹1 వదులుకోరాను కష్టపడి సంపాదించి, నీ వల్ల కాదు. నీకు ఇంకో ప్లాన్ ఉంటుంది, అది కొనాలి, ఇది కొనాలా, ఇది 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 ఈ రూపాయి ఉంటే ఇంకో దానికి ఏదో దానికి పనికొస్తుంది అనుకుంటుంది. కానీ అవేవి ఆలోచించకుండా కోట్ల ఆయన దానం చేస్తాడు. ఎంత ధైర్యం ఉండాలా, ఎంత గట్స్ ఉండాలా. ఆయన దగ్గరుండే స్టాఫ్ ఎంత, ఆయన దగ్గరుండే ఆయనకు పిల్లలు దాదాపు 4 పిల్లలు, వాటికి ఎడ్యుకేషన్ ఏమి, ఆయన నడిపే పార్టీ అంత పెద్ద పార్టీ, ఆ పార్టీకి ఫండ్ ఏమి, లేకపోతే ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకుంటే ఎంత ఖర్చు ఉంటుందండి. మరి ఆ ఖర్చునంతటి కూడా ఆయన బేర్ చేసి ఈరోజు అంత అన్ని దానాలు, గుప్త దానాలు చేస్తున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలా. ఆయన బార్న్ వారియర్. ఆయన బాడీ లాంగ్వేజ్ కదా, ఆయన వచ్చి చూసి నిలబడితే చచ్చిపోతారా. ఏం మాట్లాడతారు మీరు, ట్రైలర్ రెస్పాన్స్ లేదని చెప్పేసి. ఆయన వీడియో పెట్టుకొని మీరు రివ్యూలు చెప్పుకొని బతుక్కుంటున్నారు. మీరు ఆయన గురించి కామెంట్ చేస్తారా? అందుకే నాలంటోడు అసలు రాడు, ఇట్లాంటి వాటికి రాడు. నేను ఒకప్పుడు ఎప్పుడో షార్ట్ ఫిల్మ్లు తీసుకుంటా ఉండేవాడిని. తర్వాత చాలా వచ్చేసి నా జాబ్లో నేను వెళ్ళిపోయాను. బట్ ఇవన్నీ చూసి మండింది నాకు. రీసెంట్గా ఒక అతను కళ్ళకు ఏదేదో ఒక విచిత్రమైన స్పెట్ పెట్టుకొని వస్తాడు. అతను పేరు చెప్పాడు, పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదు. అతను అదే పనిగా వచ్చి కూర్చొని చెప్తా ఉంటాడు వీటి గురించి. అది చూసి మండి వచ్చినా నేను. మీకేనా? నాకు లేదా ఛానల్? నాకు ఉన్నారు, నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ఐ హ్యావ్ మొబైల్, ఐ హ్యావ్ మై పాడ్స్. సో నేను రికార్డ్ చేస్తానండి, నా ఒపీనియన్ నేను చెప్తాను. దేశం నాకు కూడా స్వతంత్రం ఇచ్చింది కదా, ఐ యూస్ టు స్పీక్ టు. సో నా ఒపీనియన్ నేను చెప్తాను. సో మా అసలు విషయం వదిలేసాం, సారీ. ఇంకో కామెడీ కూడా చేశాడు అతను. ఇప్పుడు మనకు ఒక బీభత్సమైన షాట్ ఉంటుంది. ఏంటి ఆ షాట్ అంటే, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ ఇది ఉంటుంది, దాంట్లో పవన్ కళ్యాణ్ గారు గుర్రం మీద వస్తూ ఉంటారు అలాగే. సో చూసి పిడుగులు కొడుతుంటే ఎవరన్నా ఒరే పిచ్చోడా, అది సినిమారా బాబు. ఇంకోటి కూడా మీకు చెప్తా చూడు, చావుకు తెగించినోడు పిడుగు పడుతోంది, వర్షం పడుతుంది అని ఆగడు. యుద్ధం వస్తే ఎదురుగా శత్రువు ఉన్నప్పుడు దూకి పోరాడతాడు. అదే వీరుడి యొక్క నైజం. అండ్ 4 మోర్ థింగ్, ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్లో హీరోని ఎలివేట్ చేయడానికి వాడతారు. అది మినిమం కామన్ సెన్స్. అది కూడా తెలియకుండా తుఫాన్లలో వచ్చేస్తారా గుర్రాల మీద, ఎందుకు రారా? ఈ డైలాగ్ అండి తగ్గుతుంది థియేటర్. ఎస్. అండ్ 4 మోర్ షాట్, నేను ఏదో టైగర్ షాట్ చూసి టైగర్తో ఏదో ఫైట్ ఉంటుంది అనుకున్నాను. బట్ ఈ షాట్ మాత్రం, లాస్ట్ షాట్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే, హీఈస్ నాట్ ఓన్లీ ఎ వారియర్, హీఈస్ ద వన్ హూ టాక్ విత్ యానిమల్స్. అతను అనిమల్స్ని కంట్రోల్ చేయగలిగే ఒక మైండ్ క్యాపబిలిటీ ఉన్న ఇదిగా ఇక్కడ క్యారెక్టరైజేషన్. అంటే ఆ వీరమల్లుకి నాట్ ఓన్లీ ఏదో అతను వారియర్ మాత్రమే కాదు, జంతువుల్ని తన వశపరుచుకోగలడు అనే ఒక క్యారెక్టరైజేషన్ ఇక్కడ స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేస్తారు ట్రైలర్లో. దిస్ ఈజ్ మై ఫేవరెట్ షాట్. సో ముఖమంతా బ్లడ్ పూసుకొని ఆ బొట్టలో పెట్టుకొని మెంటల్ ఎక్కిచ్చేసాడు నిజంగా. సో దట్స్ హరిహర వీరమల్లు ట్రైలర్. సో రివ్యూ అనుకున్నాను, బట్ రెస్పాన్స్ వచ్చేసింది. సో అనాలిసిస్కి వచ్చే పని అయితే, కథ ఒక మొఘల్ పీరియడ్లో జరిగే కథ. దాంట్లో ఆ మొఘల్స్ నుంచి, అంటే మొఘల్స్ బలవంతంగా హిందువులను మత మార్పిడి చేయాలనుకోవడము, దాని నుంచి హీరో ఈ జనాలను కాపాడాలనుకోవడము. సో ఈ ప్రాసెస్లో కోహినూర్ లాంటివి డైమండ్స్ని కొట్టేసి
మరి ఏం జరుగుతుందో ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అండి. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్న కథ. కానీ ఒకటైతే ఎలా బ్లెండ్ చేశారనే దాని గురించి మనకు తెలియదండి. ఎందుకంటే నిజానికి వాస్తవానికి ఔరంగజేబ్ ఇండియాలో పరిపాలించినాడు. ఛత్రపతి శివాజీ గారితో పోరాడాడు. దాని తర్వాత సంభాజీ మహారాజ్ గారితో కూడా పోరాడాడి సంభాజీ మహారాజ్ గారిని అతి క్రూరంగా చంపేశాడు. ఏం జరిగింది అనేది మాత్రం బిగ్ స్క్రీన్ మీద చూడాలి. సో నిజంగా అండి ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇప్పటి వరకు లేని ఈవెన్ దో నా వరకు అయితే ఓజీని కూడా మించేస్తుందండి, డౌట్ లేదు. సో ఈవెన్ దో హిందీ బెల్ట్లో కూడా అద్దరు కొడుతుంది. ఎందుకంటే మొన్నే చావా వేడిగా తగ్గల, ఆ హీట్ ఉండగానే హెర విరమలు రావడం. సో ఇవన్నీ కూడా బాగున్నాయి. ఈవెన్ దో నాట్ ఓన్లీ ఏందండి, ఎందుకంటే ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా లాగే ఉంది. సో కర్ణాటక అడ్డా అండి పవన్ కళ్యాణ్కి. కర్ణాటక ఏమి, తెలుగు ఏమి, ఈవెన్ తమిళనాడు ఆల్సో ఇట్ విల్ బి. సో కేరళ గురించి నాకు తెలియదండి, నేను దాని గురించి కామెంట్ చేయలేను. బట్ హిందీ బెల్ట్లో కూడా పవన్ కళ్యాణ్కి ఈసారి డెఫినెట్గా ఒక మ్యాసివ్ స్ట్రోమ్ రాబోతుందని అయితే అనుకుంటున్నాను. హోప్ యూఆర్ గుడ్ లక్. అండ్ ఈ సినిమా తర్వాత నేను సినిమా గురించి అనలైజ్ చేయడం కంటే కూడా నేను అనలైజ్ చేసి చెప్తుంటానంటే, ఈ సినిమా రిలీజ్ తర్వాత మోర్ దాన్ సినిమా కంటే నేను ఏం చెప్తానంటే, ఈ సినిమా రిలీజ్ తర్వాత సెక్యులర్లు అందరూ ఒక్కసారి లేస్తారండి. ఆ ఎవరెవరు అనేది నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. సెక్యులర్లు అందరూ ఒక్కసారి అట్ట చెయ్యని లేస్తారు, మన బోయపాటి గారు చెప్పినట్టు లేచి. ఇప్పుడు లేరండి, ట్రైలర్ లేరు. సినిమా రిలీజ్ అయిన తర్వాత దో ఈజ్ ఏ డిప్యూటీ సీఎం అయ్యండి. సో ఎలా అలా ఒక మతాన్ని ఇది చేస్తారు, ఒక మతాన్ని కించపరుస్తారు, అది పడతారు, ఇది పడతారు. నేను ముందే చెప్తున్నానండి, ఇవి ఉంటాయి. ఎందుకంటే పక్కన సినిమాలకు ఉండవు, పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రం ఉంటాయి, పక్కా ఉంటాయి. కావాలంటే చూడండి, పక్కన సినిమాలకు అసలు ఉండవు, పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే ఉంటాయి. అది కూడా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయిన రోజు చేయరు ఇటెంట్ రచ్చ. థియేటర్ అక్కడ ఫ్యాన్స్ ఉంటారు, అంత ధైర్యం చేయరు. మరుసటి రోజు వస్తారు, శనివారము శనివారాలు ఆదివారాలు కూడా సినిమా హిట్ టాక్ వచ్చి రారండి. అంతంత యావరేజ్ టాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు పుట్టుకొస్తారు. హిట్ టాక్ వస్తే అది ఆపడం వాళ్ళ తరం కాదు, వాళ్ళ తాతల తరం కూడా కాదు. ఓపెన్ స్టేట్మెంట్. సో ప్రొడ్యూసర్ గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, సినిమా సెన్సార్ దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోండి. అస్సలు అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ సినిమా, ఏమాత్రం తేడాగా ఉన్నా ఆయన ఒప్పుకోడు. ఫస్ట్ ఈ సీన్ కట్ చేసి అంటాడు. సో అట్లా అన్ని ఇదిగా ఉంటాడు కాబట్టి ఆయనకి కల్ట్ ఉందండి. అంత ఇదిగా ఆయన అంత జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి సినిమా మీద కావచ్చు, జనాల మీద కావచ్చు, బయట మీద కావచ్చు, అన్నిటి మీద అంత ఆయన కేరింగ్ తీసుకుంటాడు కాబట్టి ఆయనకి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో బట్ కాకపోతే ఈ సినిమాకి అంతో ఇంతో ఇంకొంచెం జాగ్రత్తగా రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ రిలీజ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ రిలీజ్ చేసి బిగ్ రిలీజ్ ఇచ్చి ఓపెనింగ్స్ బాగా రావాలని, అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి ఖాతాలో మరో పెద్ద బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటూ జై హింద్. అండ్ వన్ మోర్ విషయం, సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నానండి. యాక్చువల్గా ఈ ఛానల్ పేరు క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్స్. సో యాక్చువల్గా నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది మీకు షార్ట్ ఫిల్మ్స్ అందించడం కోసం, నేను కూడా ఒక డైరెక్టర్గా ప్రూవ్ అవుదాం చేయడం కోసం స్టార్ట్ చేశాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసాను దీంట్లో, బట్ ఇట్ డెంట్ వర్కౌట్. సో తర్వాత నేను వేరే కెరియర్లోకి వెళ్ళిపోయాను. సో అలా వదిలేశాను. బట్ ఎందుకో తెలియదు, మళ్ళీ ఒకసారి వద్దాము, నా అభిరుచిని కూడా ఒక రూపంలో చూసుకోలేకపోయినా ఇంకో రూపంలో చూసుకుందామని వచ్చానండి. సో యాక్చువల్గా ఈ ఛానల్ని ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నానంటే, ఒక సినిమాలో మనకు కొన్ని నచ్చే అంశాలు ఉంటాయి, నచ్చని అంశాలు ఉంటాయి. ఒక సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషిలో సినిమా ఎలా కాదు ఇలా ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో నేను నా చిన్నప్పుడు నా బీటెక్ చదువుకునే రోజుల్లో నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, నేను స్టోరీస్ రాసేసిన ఫిల్మ్ మేకర్ అవ్వాలనుకున్నాను, బట్ అవ్వలేకపోయాను అనుకోండి. బట్ రిలీజ్ అయ్యే ప్రతి సినిమా మీద ఇన్స్టెడ్ ఆఫ్ రివ్యూ ఈ సినిమాని నేను ఎలా తీస్తాను అనేది చెప్దాం అనుకుంటున్నాను.
సో దట్స్ వై ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ దిస్ ఛానల్ యాజ్ సో ఈ ఛానల్ క్రియేటివ్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి స్టోరీ మెకానిక్ అనే ఒక ఛానల్ లాగా దీన్ని రూపాంతరం చెందుతుంది అనుకుంటున్నాను. సో అలా ఒక కొంగలు పురుగులాగా ఉండే ఈ ఛానల్ని సీతాకోకచిలుక అలాగా మార్చి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. నా వీడియోస్ వస్తాయండి ఫ్యూచర్లో. ఇన్ కేస్ రీసెంట్ రిలీజ్ కన్నప్పను నేనైతే ఎలా రాస్తాను, ఆ స్టోరీ నేను ఎలా రాస్తాను, ఒకవేళ ఆ స్టోరీలో నేను డైరెక్టర్ అయితే ఆ స్టోరీలో నేను ఏమేమి చేంజ్ చేస్తాను, ఎలా చేస్తాను అనే దాని గురించి చెప్పబోతున్నాను. సో ఏమేమి క్యారెక్టర్స్ యాడ్ చేస్తాను అనే దాని గురించి చెప్పబోతున్నాను. ప్లీజ్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ లైక్, అండ్ మీకు నచ్చినా నచ్చకపోయినా ఆ కంటెంట్ మీద మీ కామెంట్ని అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.